అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రెండవ సిలిండర్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడని వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం ఉచిత సిలిండర్ల పథకాన్ని గత ఏడాది నవంబర్ నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. మరి గత ఏడాది నవంబర్ నుంచి కూడా ఈ ఏడాది మార్చి 31 వరకు కూడా మొదటి సిలిండర్ను లబ్ధిదారులు అయితే తీసుకోవడం జరిగింది. మరి మొదటి సిలిండర్లో మనకు తొలిసారి కాబట్టి అనేక మంది సరిగ్గా బుక్ చేసుకోకపోవడం, కొంతమందికి ఈకేవైసీ ప్రాబ్లం ఉండడం, ఇలా అనేక కారణాల వల్ల కొంతమందికి అకౌంట్స్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే వారికి సబ్సిడీ డబ్బులు అనేది పడలేదన్నమాట చాలామందికి. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31 వరకు కూడా అవకాశం ఇచ్చినా కూడా కొంతమంది ఈ మొదటి సిలిండర్ను పొందలేకపోయారు. ఇది వాస్తవమైన మాట. మరి ఇక 98 లక్షల మంది వరకు కూడా ఈ మొదటి సిలిండర్ను పంపిణీ చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం మనకు ఆధారాలతో సహా కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. మరి ఇక రెండవ సిలిండర్ పంపిణీని గత నెల 1వ తారీఖు నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా ప్రారంభించింది. మరి గత నెల 1వ తారీఖు నుంచి కూడా సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది పంపిణీ చేయలేదు. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మహిళ ఖాతాకు కూడా ఈ సబ్సిడీ కింద 870 రూపాయల వరకు కూడా జమ కావాల్సి ఉంది. మరి 870 రూపాయలు అనేది ఇప్పటి వరకు కూడా జమ కాలేదని చెప్పి మహిళలు ఎక్కడికక్కడ కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి కొంతమంది ప్రభుత్వం ఏమైనా ఈ సబ్సిడీ డబ్బులను ఆపేసిందని కూడా చాలామంది అడిగారు. మరి ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చిందండి. మరి ఈ రోజు నుంచి 2 కార్పొరేషన్ల వారికి నేను గత వీడియోలో కూడా చెప్పాను, అప్పుడు డబ్బులు అయితే విడుదల చేశారు. తర్వాత ఇప్పుడు పరిపాలన మంజూరు అయితే చేయడం జరిగింది, అంటే పరిపాలన అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. మరి 2 కార్పొరేషన్ల వారికి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి, 870 రూపాయలు. మరి 2 సబ్సిడీ అంటే ఈ 2 కార్పొరేషన్ల వారు ఎవరు, మనకు ఎప్పటి వరకు కూడా ఈ సబ్సిడీ డబ్బులు పడతాయి, మిగిలినటువంటి అంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేస్తుందండి ఇక్కడ ప్రభుత్వం. గుర్తించాలి మీరు. కొత్తగా ఈ రెండవ సిలిండర్ నుంచి కూడా మనకు కార్పొరేషన్ల వారీగా మనకు ప్రభుత్వం ఈ సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని చెప్పి తాజా సమాచారాన్ని ఇచ్చింది. మరి 2 కార్పొరేషన్ల వారికి ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు. దాదాపు 460 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఆ 2 కార్పొరేషన్లు ఏవి, మరి ఎప్పటి వరకు కూడా డబ్బులు పడతాయి, మిగిలినటువంటి కార్పొరేషన్ల వారికి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు గనక చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే పడిపోతాయి. ఆ విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ను, మరింత సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది నవంబర్ దీపావళి నుండి కూడా సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. ఇక మొదటి సిలిండర్ను మార్చి 31 వరకు అంటే ఈ గత 2 నెలల ముందు మార్చి 31వ తారీఖు వరకు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. మరి మార్చి 31 వరకు కూడా చాలామంది, కొంతమంది పొందారు, కొంతమంది పొందలేరు. అంటే 1 కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. ఇక్కడ 98 లక్షల మంది మాత్రమే మొదటి సిలిండర్ను తీసుకున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఎందుకు పొందలేకపోయారంటే మొదటి సిలిండర్లో అనేక తప్పులు అయితే చేశారు చాలామంది. అంటే గతంలో సబ్సిడీ డబ్బులు కూడా పడేటివి కాదు కొంతమందికి, అలాగే వదిలేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కదా, మరి ఎలాగోలో మనకు ఈ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి వస్తాయని చెప్పి చాలామంది అనుకున్నారు. 800 చిల్లర వరకు ఇక్కడ పడింది ఫస్ట్ మొదటి సిలిండర్కు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అలా వాళ్ళు వదిలేయడంతో చాలామంది ఈకేవైసీ ప్రాబ్లం వల్ల
అలాగే కొంతమందికి ఒకే ఇంట్లో 2 గ్యాస్ కనెక్షన్ నుండి ఏ గ్యాస్ కనెక్షన్కు కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా చిన్న చిన్న కారణాల వల్ల, అలాగే బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం వల్ల, అంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల మనకు దాంతోపాటుగా మనకు ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా నమోదవడం, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదవడం, ఇలా చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఒక డబ్బులు అనేది జమ కాలేకపోయింది, మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు. మరి రెండవ సిలిండర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మహిళ కూడా ఈ రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులను పొందాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇప్పుడు మళ్ళీ కూడా గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందని చెప్పి ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే ఇచ్చిందనమాట. ప్రస్తుతానికి 920 రూపాయలతో చాలామంది ఈ రెండో సిలిండర్ను తీసుకోవడం జరిగింది. మరి 920 రూపాయలతో ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అనేది చెల్లించలేదు. మరి డబ్బులు ఎందుకు చెల్లించలేదని చెప్తే ప్రభుత్వం ఏం చేసిందంటే మొదటి సిలిండర్కు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వేశారు, కానీ రెండో సిలిండర్కి ఏం చేశారంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కార్పొరేషన్ల వారీగా డబ్బులను విడుదల చేసింది. ఇప్పుడు కేవలం 2 కార్పొరేషన్ల వారికి మాత్రమే విడుదల చేసింది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఈ 2 కార్పొరేషన్లు కూడా బీసీ కార్పొరేషన్కు 463 కోట్ల రూపాయలు విడుదల చేస్తే మైనారిటీ కార్పొరేషన్కు 156 కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. అంటే బీసీ ఏ నుంచి బీసీ డి వరకు కూడా ఎవరైతే ఈ సబ్సిడీ సిలిండర్ తీసుకున్నారో రెండవ సిలిండరు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా, అంటే మే 8వ తారీఖు వరకు కూడా ఎవరైతే తీసుకున్న 9వ తారీఖు వరకు మరి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించి 463 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అంటే మొన్ననే విడుదల చేస్తారు, గత 3 రోజుల ముందే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా పరిపాలనా అనుమతులు అయితే లేవన్నమాట. పరిపాలనా అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఇప్పుడు పరిపాలనా అనుమతులు అయితే మంజూరు చేశాం. మరి ప్రతి ఒక్క మహిళకు కూడా సిలిండర్ తీసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ సబ్సిడీ కింద దాదాపు 870 రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి మైనారిటీ కార్పొరేషన్ కూడా అంతేనండి. మైనారిటీల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇక మైనారిటీ కార్పొరేషన్కి కూడా మనకు 156 కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. మరి కాబట్టి ఈ రోజు నుంచి కూడా బీసీ కార్పొరేషన్ మరియు మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించి బీసీ ఏ నుంచి బీసీ డి వరకు, అలాగే మైనారిటీ ముస్లిం మైనారిటీలకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కింద ఒక్కొక్క మహిళ ఖాతాకు కూడా మనకు 870 రూపాయలను జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ డబ్బులు పడలేదు అంటే మీరు తప్పకుండా 1967 నెంబర్కు ఫోన్ చేయండి. ప్రభుత్వం అయితే మరొకసారి ఈ నెంబర్ను సక్రమంగా పనిచేసే విధంగా చేశాము. ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా, అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫిర్యాదు చేస్తే మీకు డబ్బులు వెంటనే కూడా 24 గంటల్లో మీకు యొక్క డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. మరి వెంటనే కూడా ఇలా చేస్తే మీకు ఈ సబ్సిడీ సిలిండర్ అనేది జమ కాబోతుంది, సబ్సిడీ సిలిండర్ డబ్బులు. మరి ఇప్పుడు సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులను కూడా తగ్గించామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సబ్సిడీ డబ్బులు పడలేదంటే ఈ కారణాల వల్లే. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మనకు 2 కార్పొరేషన్ల వారికి మాత్రమే, బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్కి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. మరి ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్ వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా త్వరలోనే విడుదల చేస్తాం డబ్బులు అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంకెవరైనా సరే ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకొని తీసుకోకుండా ఉంటే మీరు జూలై 30 వరకు కూడా, జూన్ 30 వరకు, ఏప్రిల్ మే జూన్ జూలై అంటే 4 నెలల పాటు ఏప్రిల్ మే జూన్ జూలై 30వ తారీఖు లోపు మీరు బుక్ చేసుకుని ఈ సిలిండర్ని అయితే పొందండి. ఒకవేళ మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే కూడా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోండి, అంటే ఈకేవైసీ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంటే కూడా మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇలా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడతాయన్నమాట. లేకపోతే మీకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మీకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ సబ్సిడీ డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయండి, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే. మరి ఈకేవైసీ చేసుకోండి, ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటేనే మీకు ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం జమ చేసే అవకాశం అయితే ఉంది. మరి రాని వారు ఇంకా ఏదైనా సరే మాకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అయినా కూడా బీసీ మైనారిటీ కార్పొరేషన్ వారికి డబ్బులు పడుతున్నాయి. ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే 1967 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. ఒకవేళ ఆ నెంబర్ కనుక పనిచేయకపోతే మీరు నేరుగా మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేస్తే వారు అక్కడ నుంచి ప్రభుత్వానికి, అంటే పౌర సరఫరాల శాఖ సంబంధించింది కాబట్టి
అక్కడ కనుక మీరు కంప్లైంట్ ఇస్తే వారు చర్యలు తీసుకుని మీకు ఎందుకు పడలేదో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు వివరాలంటూ తెలియజేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. మరి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వారికి, అంటే మిగిలినటువంటి వారు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్కి వారికి మరి త్వరలోనే డబ్బులు వస్తాయి. ప్రస్తుతానికి 2 కార్పొరేషన్ల వారికి డబ్బులు పడుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకుని ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే మీరు తీసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్సిడీ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ను మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి.